నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఈ శుభ సమయంలో మీ అందరినీ ఫ్రీగా వదిలేస్తున్నాను. హ్యాపీగా వెళ్ళండి. జయ హో జవాను జై కిసాను అన్నపూర్ణయే ఇదిరా. డార్లింగ్, ఈ రోజు నీ కోసం ములక్కాడ సాంబార్. అమ్మా అమ్మా థ్యాంక్ యూ. కద్దు కూడా వేయమంటావు దాంట్లో? టమాటా ముల్లంగి కూడా వేయాలి. ఓకే. హలో హలో, మీకు ఒక కొడుకున్నాడు. వాడు బతికున్నాడా చచ్చిపోయాడని కనీసం తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత లేదా? డార్లింగ్, లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా కాలమైంది. మనం తొందరగా మన న్యూ ఆడి కార్. హలో అవునా? ప్లీజ్ మీ రొమాన్స్ కొంచెం ఆపుతారా? చూడలేక చచ్చిపోతున్నాను. వీడి ముందు కాదు గానీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం డార్లింగ్. ఎక్కడికి? నాకు ఇవాళ ఆన్సర్ చెప్పి కదలండి. మనవణ్ణి ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో తమ్ముడు కోసం తాపత్రయపడేట్ చేసిన వీడితో మనకేం డార్లింగ్? పద వెళ్ళిపోదాం. అంటే పెళ్లి చేసుకుంటేనే నేను మీ కొడుకునా? అంటే చేసుకోకపోతే? అసలు నేను చేసుకోను. నన్ను పట్టించుకోరా? నాన్న బంగారం, సన్యాసి ఎక్కడున్నా సన్యాసే. అందుకే మేము స్టేషన్ కి రాలేదు. ఈ వేస్ట్ ఫెలోతో మన టైం వేస్ట్. లెట్స్ గో ఫర్ ఏ రొమాంటిక్ లాంగ్ డ్రైవ్. ఎవరైనా కూతురు చెప్పిన మాట వినట్లేదనో, చదవట్లేదనో, లేకపోతే చెడు తిరుగులు తిరుగుతుందనో బాధపడతారు. నా కర్మ. కాకపోతే ఏంటే, ఇంత మంచి కూతురిని ఎందుకు కన్నావే? బాగుంది సోద్యం. ఎవరైనా కావాలని కంటారా ఏంటి? మీ కర్మ కాబట్టి ఇంత మంచిది అమ్మాయిగా పుట్టింది. అన్నవే అను. నీ కూతురు మంచి అమ్మాయి కాబట్టి ఈ ముగ్గురితో పనిలేదు నీకు. మీ మెలో డ్రామా చాలా బాగుంది. ఏదైనా డైలీ సీరియల్ ట్రై చేస్తే ఫ్యూచర్ లో బాగా డబ్బులు వస్తాయి. అమ్మా, నీ డబ్బులొద్దు తల్లి. నీ రెవల్యూషన్ ఫ్యూచర్ గురించి మాకు అర్థమైతే చాలు. ఓకే ఓకే, మీ స్టోరీ స్క్రీన్ ప్లే నాకు అర్థమైంది. నేను అందరు అమ్మాయిలా లవ్ చేయాలి, అంతే కదా? అంతే అంతే. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ విత్ మై లవర్. గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. శుభస్య శీఘ్రం, శుభస్య శీఘ్రం. పోలేరే బాబు, మొత్తానికి మనం మన వదిలేసాడు. సెలబ్రిటీలు వస్తున్నారు, వెల్కమ్ చెప్పండి రే. ఏంట్రా నవ్వుతున్నారు? అప్పట్లో గాంధీ గారు స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళారు తెలుసా? ఇప్పుడు మేము మన ఛానల్ కోసం జైలుకి వెళ్ళాం, అంతే తేడా. తేడా కాదు, మాడ. వీళ్ళు చేసే సోది ప్రోగ్రామ్ కి గాంధీ గారితో పోలిక. ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేత కాదు కానీ హర్ట్ చేయడం చాలా బాగా తెలుసు. పని చూసుకోండి. అది ఎవరితో కానీ దానివల్ల మన కాన్సెప్ట్ మొత్తం కంప్ అయిపోయింది. అరే మావా, అది మన మాటలకి నిజంగానే ఎమోషనల్ గా ఫీల్ అయిందా, లేక దానికేమైనా మెంటలా? మర్చిపోయా మావా, ఇదిగో ఆ అమ్మాయి డీటెయిల్స్. చెప్తా. అవన్నీ ఎందుకురా ఇప్పుడు? అయిందేదో అయింది, లీవ్ ఇట్. నిజం తెలియకుండా ఎలా వదిలేస్తా? దీనివల్ల మన ఇమేజే కాదు, టోటల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయింది. చూసావుగా, ఇందాక ఎవడు పడితే కామెంట్ చేస్తున్నాడు. నిజమైతే ఓకే, లేదంటే దీని పని చెప్తా. ఇదిగో కాల్ చేశాను, లౌడ్ స్పీకర్ పెట్టాను, మాట్లాడు. గుడ్ మార్నింగ్, క్యూర్ హాస్పిటల్. 2 days బ్యాక్ మీ హాస్పిటల్లో ఒక అమ్మాయి సూసైడ్ కేసులో అడ్మిట్ అయింది. ఒకసారి తనకి కాల్ కనెక్ట్ చేస్తారా? మీరెవరు? నేను తన ఫ్రెండ్ని, తనతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్. ఆ అమ్మాయి నిన్న మార్నింగే డిశ్చార్జ్ అయింది. తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇస్తారా? ఉందండి, ఆ అమ్మాయి నంబర్ ఉంది, రాసుకోండి. నోట్ చేసుకో. 970-15-019. థ్యాంక్ యూ. హలో, నేను ఆర్యాన్ మాట్లాడుతున్నాను. నీ మూలంగా ఎంత డిస్టర్బ్ అయ్యామో తెలుసా? అవునా? మరి నాకు ఇంతవరకు చెప్పలేదేంటమ్మా? నేను చచ్చిపోమంటే చచ్చిపోతావా? నీలాంటి హ్యాండ్సమ్ అడిగితే కాదనగలనా? హలో, నేను బాబాయ్ని మాట్లాడుతున్నాను. హాయ్ స్క్రాప్ అంకుల్. వాట్? సారీ చిన్న మావగారు. చిచ్చి, ఏదో జీవితం. ఈ మాడకు కూడా నేను తేడా కనిపించాక నేను బతకడం వేస్ట్ అల్లుడు. కరెక్ట్. ఆ బతుకు బతికి ఏం లాభం? అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు నువ్వు? అసహనం గురించే కదా? అవును,
పావలేని జీవితం చాలా అసహనంగా ఉంది. మేము టచ్ చేస్తే సెలబ్రిటీ. టచ్ చేస్తారా? నీకు ఇష్టం వచ్చిన చోటు చేయి రాజా. నీకు ఎలా కావాలంటే అలా కోఆపరేట్ చేస్తాను రాజా. ప్లేస్ చెప్పు రాజా, వచ్చేస్తా. నీ వాయిస్ కి మోటివేట్ అయింది 2 సైడ్ రా. ఫోన్ పెట్టి పని చేసుకో. ఏమండి త్వరగా రండి, టికెట్స్ అన్ని ఉన్నాయిగా. బ్యాగ్ ఎంత బరువు ఉంది, 2 రోజులు పెట్టి. అరే నాన్న, మేము ఊరెళ్తున్నాం. నీ బర్త్డే లోపు తిరిగి వచ్చేస్తాం. నువ్వు ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని అటు ఇటు తిరగకు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అసలు దొంగల భయం ఎక్కువ. మీరు పదండి. రేయ్, ఒక్క విషయం, నేను తిరిగి వచ్చే లోపల నువ్వు పిల్లని తెచ్చుకుంటావు, ఫిగర్ని తెచ్చుకుంటావు, నీ ఇష్టం. నువ్వు ఎవరిని తెచ్చుకున్నా మాకు ఇష్టమే. లేదనుకో, మేం తీసుకొచ్చిన పిల్లతో నీ పెళ్లి ఫిగర్ అంటున్నావు, చేసుకోకపోతే? ఏం లేదురా, ఆస్తి అనాథాశ్రమానికి, నేను కాశీకి. ఏంటి బెదిరింపా? అలాంటిదే అనుకోరా. మేం చెప్పిన దానికి ఓకే అన్నావు అనుకో, ఇలా స్టైల్ గా గూగుల్లో ఉంటాం. లేదనుకో, ఇలా గుళ్ళో ఉంటాం. అడుక్కోవడం మనమా? సార్ సార్ బాగున్నాను రా. నేను హైదరాబాద్ లోనే సార్, ఉన్నాను. సార్, ఒక 1000 రూపాయలు ఇవ్వండి సార్. సార్ సార్, మా ఇల్లు ఇక్కడే సార్. మా ఇంట్లో నేను పెళ్లి చేసుకోవట్లేదని బయటకు గంటేశారు సార్. ఆకలేస్తుంది సార్. ఒక 1000 ఇవ్వండి సార్. 1000 లేదయ్యా. పోనీ 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 రూపాయలు అడుగుతున్నాడు బావా, ఇమ్మంటావా? సార్ వద్దా? సరేలే బావా. సార్ ఓకే ఓకే సార్, ఓకే. ఓ 10 రూపాయలనే ఇవ్వండి సార్. ఛీ! బాబోయ్, వీళ్ళు ఆ లెవెల్లో డిసైడ్ అయిపోతే కష్టం. ఈ కాలంలో ఫిగర్ లేకపోయినా బతకచ్చు, కానీ ఆ ఆస్తి లేకుండా బతకడం కష్టం రా బాబు. వైజాగ్ చాలా బాగుంది. వైజాగ్ బాగుంటుంది, అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకో విషయం, నీ కొడుకు ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం నాకు ఇంక లేదమ్మాయి. అందుకని నేనే ఇంకో పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కని మన వంశాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఏమంటావు? ఈ వయసులో మీకు పిల్లనిచ్చేదెవరు? వెయిట్ మధు, నువ్వు అంటే ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూడు. ఎవరు? ఆ అమ్మాయా? ఆ అమ్మాయి ఇప్పుడే లవ్ లో పడేస్తాను, చూసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రియలీ థ్యాంక్స్ ఫర్ ద మోటివేషన్. హాయ్ ఆంటీస్. ఆంటీసా? లేకపోతే ఏంటి ఈ టీనేజ్ లో ఇంత సైలెంట్ గానా? అదే ఓ 10 మంది అబ్బాయిలు వెంటబడితే ఆ ముసి నవ్వులు నవ్వుకుంటూ దొంగ చూపులు చూసుకుంటూ ఆ మజా. కెన్ ఐ సిట్? యా షూర్. థ్యాంక్ యూ. ఇలా ఉంటే నాకు మటుకు బోరబ్బా. నాకు బోరు కొట్టినప్పుడు అలా ఎవరినో ఒకరిని లవ్ లో పడేస్తూ ఉంటాను. మీరు గనక ఊ అంటే ఇప్పుడు మీ ముగ్గురిని లవ్ లో పడేస్తాను. ముగ్గురునా? పడేని చూద్దాం. 1 2 3. నాకంత టైం లేదు, కానీ ఎవరినో ఒకరిని చూస్ చేసుకోండి. ముందు దాన్ని పడేయండి చూద్దాం. రియల్లీ? షురూ కరే. రియల్లీ? మా వైఫ్ వచ్చేస్తుంది. లెట్స్ గో. కమ్ ఆన్. డాడీ! బేబీ! నువ్వెందుకు గట్టిగా అరిచావ్? ఎఫెక్ట్ కోసం. బాలేదా? చండాలంగా ఉంది. డార్లింగ్, ఈయనే మీకు కాబోయే అల్లుడు. అల్లుడు? హాయ్ మామా. సూపర్ సూపర్, నచ్చాడు. ఏమే, అల్లుడు గారు వచ్చారు. పాలు గ్లాస్ తో రా తొందరగా. పాలెందుకు డాడీ? అవేవో తొందరగా తెప్పించండి సార్. మా ఆవిడ వచ్చే లోపల శుభకార్యాలు పూర్తి చేయాలి, లేకపోతే తంచేసానంటు. ఈడు చూడు చాలా బాగుంది. ముందు శోభనం, ఆ తర్వాతే పెళ్లి. ఏమండి, మీకు ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్. ఒక భారీగా మీ టాలెంట్ గుర్తించి నేను మీకు డివోర్స్ ఇచ్చేస్తున్నాను.
థ్యాంక్ గాడ్ మా అమ్మాయి శోభనానికే కాదు పెళ్లికి కూడా లైన్ క్లియర్ చేశారు. మమ్మీ డాడీ వాట్స్ రాంగ్ విత్ యు గైస్? నేను జస్ట్ జోక్ చేశాను. అవునా, మేము కూడా జోక్ చేశాము. ఓకే ఓకే ఓకే, మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, లంచ్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాదు, ఫ్లైట్ కి టైం అవుతుంది. విల్ హావ్ సమ్ అదర్ టైం. ఓకే, మా అమ్మాయి చేతి కాఫీ అయినా తాగి వెళ్ళండి. బై ఆల్ మీన్స్. ఓకే షూర్. ఓకే. ఊరుకాలుడు ఏమైంది ఇప్పుడు? ఏ ఆపరా సోది. ఏంటే సోది? మా బాబు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి అంతా అనాథాశ్రయానికి రాస్తానని. అయితే చేసుకోవచ్చు కదా. చేసుకుంటే నా కెరియర్ పోద్ది. మీ నాన్న పెళ్ళి అంటాడు, నువ్వేమో కెరీర్ అంటావు. కర్మరా నాయన. ఇవన్నీ కాదు కానీ మందేద్దాం బాబాయ్. ఓకే. మందా ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడంటే ఇక్కడ ఎక్కడా? నాకు పార్టీ ఇప్పిస్తే డోర్ డెలివరీ తెప్పిస్తా. ఏంటి నువ్వు మందేస్తావా? బీర్, బ్రాండీ, విస్కీ ఏ బ్రాండ్ అయినా నాకు ఓకే. పార్టీ ఇచ్చే దమ్ముందా? ఏరా దమ్ముందా? ఇదిగో బాటిల్. అల్లుడు. Cheers. Cheers. అది రా. ఏ పోరా. అవ్వా, అసలు హాస్టల్లో ఏం చేస్తున్నారే మీరంతా? వద్దురా బాబీ, డీటెయిల్స్ అడగద్దు. హాస్టల్లో ఏమేం చేస్తామో చెప్తే గుండాకి చేస్తావు. వద్దులేమ్మా, ఇప్పటికే సగం ఆగిపోయింది, వింటే పూర్తిగా ఆగిపోద్ది. నాకు మందు కావాలి. ఛే, నాకు మందు కావాలి. ఏ నాకు కూడా కావాలరా మందు. ఒసే అంత నువ్వే తాగేసావే ఇక్కడ. టైంకి ఐస్ క్రీమ్ బండి వాడు కూడా లేడు. సార్ ఇక్కడే ఉన్నా సార్. ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి. అరే నువ్వు సూపర్ రా. ఐ లవ్ యు రా. ఐటు మేడం. అరే డబ్బులు తీయండి రా. నా దగ్గర క్యాష్ నిల్లు బాబాయ్, నువ్వు ఇవ్వు. నేను పర్సు మర్చిపోయాను రా. ఏం నన్ను చూస్తారు? ఇందాకే ఉందంత ఇచ్చేసా. అరే నాకు బీర్ కావాలరా, లేదంటే వెళ్ళిపోతా. అచ్చి పోరా. ఏ అను అను, నాకు ఎలాగైనా మందు కావాలి బాబాయ్. నా దగ్గర అయితే ఏటీఎం కార్డు ఒకటే ఉందరా. ఏటీఎం అవసరం లేదు సార్, ఐటమ్ ఉంటే సరిపోద్ది. ఐటమా? ఐటమ్ అంటే ఇంట్లో వస్తువులు సార్. ఏమిటండి ఇంటి తలుపులన్నీ తీసున్నాయి? అమ్మో, నా వాల్ క్లాక్ కనిపించటం లేదు. నా ల్యాప్టాప్ అక్కడ ఉండాలి. అమ్మో, చూద్దాం. ఇంకే సామాన్లు పోయాయేంటో. మధు, నీ యాంటిక్ ఫోన్ గోవిందా. అమ్మో, నా సామాన్లన్నీ పోయాయండి. ఏమండి అటు చూడండి. ఏంటి వాసన? మందు. సామాన్లన్నీ మందు కోసం వీళ్ళే అమ్మేసి ఉంటారు మధు. అవునా? అమ్మో, దొంగ సచ్చినోళ్ళారా, దొంగ సచ్చినోళ్ళారా, మందు కోసం అమ్మేస్తారా సామాన్లన్నీ? చూడండి నా సామాన్లు. ఎందుకు మధు వాడిని తనడం? నీకు నొప్పి, నే కొనిస్తాను కదా. నువ్వు ఉండు, కూర్చో పక్కన. ఇదేంటి చూడు పందిలో స్వచ్ఛ భారత్ మహా. ఒరే ఆర్య, మీ ఇంట్లో ఏంట్రా డైరెక్ట్ గా సన్న కింద కూర్చొని సన్నపోత చేస్తున్నట్టుంది. నీకు హ్యాంగ్ ఓవర్ పెట్టి పడాల్సిందే బాబాయ్. ఈ ఎండ వాన ఏదేదో మాట్లాడుతున్నావు.
ఎక్కడున్నావేంట్రా? నేను అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అడిగితే నాకు ఎక్కడో కాలుద్ది. ఆల్రెడీ ఇక్కడ కాలుతుంది, లేవండ్రా. మరి అంత ఎక్కేసిందంటావా బాబాయ్? కనబడట్లా? ఇంకా నయం, ఎవరు చూడలేదు. పద పద. రే అను ఎదురా. నైట్ చూడలేదా దాని విశ్వరూపం? అది పెద్ద జాదురా బాబు. నా డౌట్ అదే మనల్ని ఇక్కడ పడేసి ఉంటది. అయినా ఉండొచ్చు. రే డోర్స్ ఓపెన్ ఉన్నాయంట్రా. అది మనల్ని బయట పడేసి లోనుండి ఉంటుందిరా. పదండి చూద్దాం. మధుకి వచ్చాడు. నాన్న ఎప్పుడొచ్చారు? రాత్రి వచ్చాను రా. కళ నిజమా? నేను ఇంత డర్టీగా ఉంటే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా లేదా నాకేమైనా అయిందా? చూసావా నా కొడుకు ఎంత మంచోడో? ఆఫీస్కి టైం అయిందో లేదో ఎంత నీట్ గా తయారై వచ్చాడు చూడు. నీట్గానా? తొందరగా లంచ్ బాక్స్ ఇచ్చే వెళ్తాడు. ఇదిగోరా నాన్న లంచ్ బాక్స్. అమ్మా నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. రే బర్త్డే పార్టీ ఎలా చేసుకుందాం అనుకుంటున్నారా? ఈసారి నేను, మా మమ్మీ, మా డాడీ మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్యాచులర్గా ఇదే నా లాస్ట్ బర్త్డే కదా, అందుకే ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలాగా మేము ముగ్గురమే చేసుకోవాలని మా పేరెంట్స్ కోరిక. అందుకే ఎవరిని పిలవట్లేదుగా. అలాగే అల్లుడు, మాకు మందు పార్టీ ఇచ్చేసి నువ్వేమన్నా చేసుకో. బావా బర్త్డే పార్టీ అంటేనే మందు పార్టీ, అది కూడా ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తావా? రై నిన్న తాగిందే దిగలేదు, మళ్ళీ ఇవాళ మందు పార్టీ ఏంట్రా? హలో, మార్నింగ్ టిఫిన్ చేస్తామా, మధ్యాహ్నం లంచ్ చేస్తామా, నైట్ కి డిన్నర్ చేస్తామా? ఇది అంతే. మీ ఇష్టం వచ్చినట్టు తగలడండి. ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. డాడ్ నా గిఫ్ట్ ఏది? క్లోజ్ యువర్ ఐస్. ఓకే. 1 2 ఓపెన్. ఏది? సన్సమా. Wish you many happy returns of the day. Let me introduce to you my childhood friend daughter Srimukhi. ఇవాళ నుంచి మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలని లైఫ్ లాంగ్ మా కోరిక. నీ బర్త్డేకి మేమిచ్చే గిఫ్ట్ ఏ పేరెంట్స్ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వరు, కానీ మేమిచ్చాం. ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్ ని పేరెంట్స్ సెలెక్ట్ చేయాలి, మీ లైఫ్ పార్ట్నర్ ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇదే కరెక్ట్. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. Such a great parents. Arya, you're too lucky. I know. Now we are very close friends. క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు, ఇంత సైలెంట్ గానా? జోష్ మ్యాన్, జోష్. మనం ఎవరిని టచ్ చేసినా సెలబ్రిటీ అవ్వడమే మన ప్రోగ్రామ్. ప్రజల్లో మళ్ళీ అవేర్నెస్ రావాలంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. మన బాస్ కి ఈ ప్రోగ్రామే కాదు, ఏ ప్రోగ్రామ్ అన్నా మీద పడి ఖర్చేసేలా ఉన్నాడు. సో మన బాస్ మూడ్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత రిక్వెస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. హాయ్ ఆర్యా. వావ్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. ఎనీ ప్రాబ్లం? నో నో నో, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్.
శ్రీ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఓ బాబాయ్, హలో. హలో. బాబీ హాయ్. అండ్ అను. హాయ్. హలో. బావా ఈ ఫిగర్ ఎవరు ఎంతవరకు నాకు చూపించలేదు. మా డాడ్ నాకు బర్త్డే గిఫ్ట్ గా శ్రీముఖిని ఫ్రెండ్ గా ఇచ్చారు. ఆ అంకులే బెటర్. మా డాడీ ఉన్నారు, ఎంతవరకు కనీసం పని మనిషిని కూడా సెట్ చేయలేదు. కొంచెం మోస్తావా? మీ సిస్టర్ వింటే బాగోదు. సిస్టర్ నాకేనా అందరికా? నాకు తప్ప మీ అందరికి. సో వాట్స్ ద మ్యాటర్? ఆర్య కమ్ ఫాస్ట్, నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. ఆ పిల్ల టచ్ తో మనవాడు సెలబ్రిటీ అయిపోయేలా ఉన్నాడు కదా. మనోడికి సినిమా కష్టాలు స్టార్ట్ అయినరా. ఎక్కడికి? చెట్టు కనలే. ఆగండి. హూ ఇస్ దిస్ గై? అల్లు అర్జున్ లాంటి బాయ్ ఫ్రెండ్ అన్నానుగా, అందుకే తెచ్చావా? ఏమిటి ఈ ఏజ్ లో సెటైర్స్ అవసరమా? నా గ్లామర్ చూసి నీ కుళ్ళు. నా పేరు విఠల్, నీ పేరేంటి? ఆగండి ఆగండి రే, మీ ఎలా రాపండి రా, అబ్బాయి ఎవరు తెలుస్తుంది. ఆర్య, వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇక్కడుంటే ప్రపంచానే మర్చిపోతాను. ఈవేళ చిల్డ్రన్స్ డే కదమ్మా, అందుకే ఇలా సరదాగా. తాతయ్య, తను నా బెస్ట్ ఫ్రెండ్. మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. నీ సంతోషం కోసం బ్లెస్సింగ్సే కాదమ్మా, తపస్సే చేస్తాం. ఆర్య, మా తాతయ్య అమ్మమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటే లైఫ్ అంతా మంచి జరుగుతుంది. కమ్ ఆన్. ఆల్ ది బెస్ట్ అమ్మా. కమ్ ఆన్. నేను ఈ సెంటిమెంట్స్ అన్ని నమ్మను. అండ్ ఈ అట్మాస్ఫియర్ కూడా నాకు బోర్ కొడుతుంది. I'm not comfortable here. Let's move, please. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చుగా. I hardly know them. Chalo, let's go. ఈ పూటకి ఇంతేనా? God. అమ్మా, టిఫిన్ పెట్టమ్మా. అక్కడుంది, పెట్టేసుకోరా. అది ఇవ్వండి. ఎందుకా నవ్వులో? తమరెప్పుడూ లేనిదేదో వెరైటీగా ఫీల్ అవుతుంటే. తమరి వల్లే. మీ బర్త్డే గిఫ్ట్కి నా మీద కోపం వచ్చింది. ఎందుకో? ఎందుకేంటి, రాత్రి పబ్కి తీసుకెళ్ళాను. అక్కడ ఎవడో చెయ్యేశాడని చెప్పి నాతో గొడవ పడింది. లేదు పబ్బే కదా, ఇవన్నీ కామన్, పట్టించుకోకని చెప్పాను. ఏం చేస్తాం, వాడొచ్చి తర్వాత నిజంగానే చెయ్యేశానని చెప్పాడు. ఈ లోపు నాతో గొడవ పడి వెళ్ళిపోయింది. నేనేం చేయను దానికి? చూసావా నీ థింకింగ్ లో తేడా? ఏ అమ్మాయినా బాగా హట్ అయితే గాని బాధపడదురా. తప్పు చేసావురా. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. కాళ్లే పట్టుకుంటావో కన్నీళ్ళు పెడతావో వెళ్ళి కన్విన్స్ చేసిరా. గో గో పోనన్నా. గో. శ్రీముఖి ఎక్కడుందండి? ఐ డోంట్ నో. శ్రీముఖి எனக்கு தெரியாது. ఏంటి బాబాయ్ ఇది? ఎక్స్క్యూజ్ మీ, శ్రీముఖి ఎక్కడుందండి? అల్లుడు, వీళ్ళకి మన తెలుగు భాష తప్ప అన్ని భాషలు వచ్చి అల్లుడు. ఓకే, తప్పైపోయింది మహాప్రభు. శ్రీముఖి గారు ఎక్కడున్నారో చెప్తారా? ఏంటి? కాలుతున్న మంటలన్న చేపెట్టొచ్చు కానీ జంటలో కాదు. బాయ్. నాకు తప్పదు కదా. సారీరా, నేను అలా చేయాల్సింది కాదు. సరే, ఇంకొకసారి నీకు నచ్చని పని ఏది చేయను. ప్రామిస్ రా. ఈ ఏంజల్కి కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి. ఓకే, ఆర్డర్ అయ్యండి. మీరు చెప్తే
మీ మాట కాదనదు, కొంచెం చెప్పొచ్చు కదా. ఏంటి ఈ ఏజ్ లో కూడా రివెంజా? అదేదో దాని కాళ్ళే పట్టుకుంటా. శ్రీకృష్ణుడు అంత తోడుకే తప్పలేదు, నేనెంత ఓకే. ఇదంతా ప్రీ ప్లాన్డేగా. సరే ఇప్పుడైనా తీసుకెళ్ళనా? మీరు హ్యాపీయేగా? ఓకే బాయ్. రాక్షసి పద. అండ్ హియర్ వి గో. హౌ ఇస్ ఇట్? You are you? I'm telling you. Hey Arya. ఇదిగో ఇది చూసా? జాగ్రత్త. మధు. ఏంట్రోయ్ మంచి హుషారుగా ఉన్నారు. ఎస్ డాడ్, మీరు ఇచ్చిన గిఫ్ట్ పక్కనుంటే టైం అంతా వేస్ట్ డాడ్. నీకు ఫ్రెండ్ గానే పరిచయం చేశా, కానీ మీ టైం వేస్ట్ చూస్తుంటే మాకు టైం కలిసి వచ్చినట్టుంది. అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పారా బాబు. సడన్ షాక్లు ఇస్తే ఈ ఏజ్ లో డ్యామేజ్లు తట్టుకోవడం కష్టం సుమి. అవునరా, అదేదో నువ్వు ముందే చెప్పావనుకో మేం మెంటల్ గా ఫిక్స్ అయిపోయి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తాం. మ్యారేజా? No way. ఈ మెటీరియల్ తో లవ్వా? ఇది బాడీ నిండా ఈగోతో నిండిన కొవ్వే ఉంది. మదర్ తెరిసేలా బిల్డప్ చేస్తుంది కానీ నీకు మాత్రం ఏమన్నా తక్కువ కొవ్వు ఉందా? నాకన్నా డబల్ ఉంది. అలా అనకండ్రా. లవ్ కాకపోతే అరేంజ్ అనుకుని చేసుకోండి. ఏదేమైనా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. దానికి మేమైతే ఫిక్స్. లాభం లేదురా, మీ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీకి చెప్పాల్సిందే. సైలెన్స్ సైలెన్స్. డియర్ స్టూడెంట్స్, మీకు హాఫ్ వేలో ఒక అందమైన లవ్ స్టోరీ చెప్తాను. హాఫ్ వే అంటే ఏంట్రా? ఇంతకు ముందు నుంచే ప్రేమించుకున్నారు, అదేంటో మనకు తెలియదు కాబట్టి హాఫ్ వే అన్నాను. అరే హాఫ్ స్టోరీ వదిలేసి ఫుల్ స్టోరీ చెప్పరా. ఈ రోజు ఆ ప్రేమ జంట మన క్లాస్కి వస్తున్నారు. జంటని ఉండనిద్దామా పంపించేద్దామా? ఆట లేదు పాట లేదు. ఇంటికి వెళ్తే అమ్మ సీరియల్స్, నానేమో న్యూస్ ఛానల్స్. లైఫ్ లో వెరైటీ ఎంటర్టైన్మెంట్స్ లేకుండా పోతుందిరా. కనీసం ఈ జంటనైనా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుదాం రా. వీలుంటే హెల్ప్ చేద్దాం, ఏమంటారు? సైలెన్స్ సైలెన్స్. ఆ జంట వచ్చేస్తున్నారు. జాగ్రత్తరా, ఎందుకు రాని సంతోషం చెబితే మేము సంతోషపడతాంగా. తాతయ్య, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? చెప్పండి, మీ ముద్ర మనవడు అడుగుతున్నాడుగా. చెప్పు తాతయ్య. లేదురా. అయితే వెంటనే ప్రేమించు తాత, ప్రేమిస్తే చాలా బాగుంటుంది. ఈ వయసులో మీ తాతని ఎవరు ప్రేమిస్తారా? ప్రేమకి వయసుకి సంబంధం లేదు నానమ్మ, ఎవరైనా ఎప్పుడైనా ప్రేమించచ్చు. అవునా? ఇంతకీ నువ్వు ప్రేమించిన మా ఎవర్రా? అమ్మో, నేను చెప్పనుగా. మీ తాతయ్య కూడా చెప్పవా? తాత, నీకొక్కరికే నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తా, ఎవ్వరికి చెప్పకూడదు. నువ్వు చెప్తే నేను చచ్చినంతొట్టు. నా ప్రాణం పోయినా నీ ఒట్టు మాత్రం బతికే ఉంటుందిరా. శ్రీ అంటే శ్రీముఖి. తాతయ్య, ఈరోజు శ్రీముఖి రాలేదు తాతయ్య. నాకు ఏదోలా ఉంది తాతయ్య. ఎప్పుడు వస్తుంది? ఏదోలా ఉంది. తను లేకుండా నేను ఉండలేను తాతయ్య. తాత, అందరికీ ఇంతేనా లేదా నాకే ఇంతేనా? తాత, నానమ్మ, నేను
సిటీకి వెళ్ళను, నీతో పాటే ఉంటా. శ్రీముఖి అంటే నాకు చాలా ఇష్టం నానమ్మ. మనమంతా కలిసే ఉందాం. మమ్మీకి డాడీకి శ్రీముఖి విషయం తెలీదు. తెలిస్తే ఏం గొడవ జరుగుతుందని భయం వేస్తుంది. మీరు హెల్ప్ చేస్తారు కదా? నువ్వు నేను అమ్మ నాన్న ఆట ఆడుకుందాము. నేనేమో వంట చేస్తాను, నువ్వేమో ఆఫీస్కి వెళ్ళి త్వరగా వచ్చేయాలి. అబ్బా తొందరగా చేయి, నాకు ఆకలిస్తుంది. 1 minute. బాగుందా? రుచిగా ఉందా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరు. ఈరోజు నాకు ఆఫీస్ సెలవు. ఈరోజు ఎంచక్క పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుందాం. ఓకే. ఇదే ప్రేమ ఎదే కోరే కుదురైన లేదు కునుకైన రాదు నీ తలపులలా. ఇదే ప్రేమ ఎదే కోరే మనసైన వాడు కానుకను ఇచ్చి తన మనసునిలా. ఆకాశంలోన పూసే చందమామ నా కోసం నెల జారే పుట్ట బొమ్మ. పాదాలు తాకి నెల నవ్వెనమ్మ పూలల్లో నిన్ను చూడని. చిత్రాలు చూస్తుంటే మనసు ఎగిరి ఎగిరి తుమికిందే. పట్టరాని సంతోషాలు తెలిసి ఓ ఓ ఓ వయస్సు పరుగు పెడుతుందే. అమ్మమ్మ అందగాడు నవ్వినాడే, అమ్మాయి గుండెల్లో నా దూరినాడే. కమ్మంగా ప్రేమనంతా పంచినాడే, తీయంగా ముద్దు పెట్టని. హలో, నేను ఆర్యా స్కూల్ నుంచి ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం, చెప్పండి. చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉందండి. మీ అబ్బాయి వయసుకు తగిన పనులేమీ చేయట్లేదు ఇక్కడ. ఏమైంది మేడం? మీ ఆర్యా వల్ల మిగిలిన స్టూడెంట్స్ అంతా చెడిపోతున్నారు. వాడిప్పుడే లవ్వులు అమ్మా నాన్న ఆటలు ఆడేస్తున్నాడు. ఇతని వల్ల మిగిలిన పేరెంట్స్ అందరితో తిట్లు తింటున్నాం. ఇంకా వీడిని భరించడం మా వల్ల కాదు. మా మావయ్య గారికి చెప్పాల్సింది. ఆయనకి చాలాసార్లు చెప్పి చూశాం. నిజం చెప్పాలంటే ఆయన గారాభం వల్లే చెడిపోయాడని మా ఫీలింగ్. తల్లిదండ్రులుగా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మీకు చెప్పాం. ఈరోజు ఆర్యాకి టీసీ ఇచ్చి పంపించేస్తున్నాం. ఎవరండి ఆ అమ్మాయి? అంతలా వాడిని మాయ చేసింది? ఆ అమ్మాయి ఎవరో చెప్పండి, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతా. ఈ వయసులోనే మందలించకపోతే పెద్దయ్యాక అస్సలు మాట వినరు. ఎందుకులేమ్మా, చిన్నపిల్లల విషయంలో పెద్దవాళ్ళు గొడవ పడ్డం అలరైతే ఆ పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది. ఆహా, మీరు అందరి భవిష్యత్తుల గురించి ఆలోచిస్తారు, కానీ మా భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించరు. ఇంతలా అడిగినా అమ్మాయి డీటెయిల్స్ మాత్రం చెప్పడం లేదు. ఇన్నాళ్ళు మీరు మా మనిషి అని అనుకున్నాం, కానీ మమ్మల్ని మాత్రం మీరు మీ మనుషులో అనుకోవట్లేదన్నమాట. నాన్న, దీంతో ఎందుకు? ఆ అమ్మాయి ఎవరో నాకైనా చెప్పండి. చెప్పండి. దేనికి పట్టుదల? మా కోసమా, అమ్మాయి కోసమా? మీ మూర్ఖత్వం వల్లే మిమ్మల్ని ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏంట్రా మూర్ఖత్వం అది ఇది అంటూ ఏవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నాన్నకి నీతులు చెప్పేది పెద్దవాడు అయ్యావా? మీ నాన్న ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. సరే అత్తయ్య,
ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ అమ్మాయి పేరు చెప్పనే లేదు. అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి కదా వీడిని చెడగొట్టింది ఆయనేనని. వద్దు బాబోయ్, ఇక చాలు. మావి గారు, ఇక మీదట మీరు మేము కలవటం అంటూ జరగదు. ఒకవేళ కాదని మీరొచ్చినా లేదా మీ అబ్బాయి మిమ్మల్ని కలవాలని వచ్చినా నా శవాన్నే చూస్తారు. ఇక మీదట మా జీవితాల్లోకి రాకుండా ఉంటే మేం ప్రశాంతంగా ఉంటాం. చూసారా నాన్న, మీరు కూడా ఏమిటి చిన్నపిల్లలాగా తనేమంటుందో? కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు. ఏంట్రా కరెక్ట్ కాదు? కోడలు ఏం చెప్తే అది చెయ్యి. కాదని నువ్వు వచ్చావో నా శవాన్ని చూస్తావు. నాన్న, నాన్న, తాతయ్య 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 తలుపు తీ తాతయ్య. చేసి చాలే, పద. నేను తాతయ్య దగ్గర ఉంటాను. ఏడ్చావంటే దెబ్బలు పడతాయి. రా. నేను రాను. నీకే కాదమ్మా, మాకు కూడా ఉంది పౌరుషం. నీ కొడుకునేగా ఇంకా నించున్నావే సిగ్గు లేకుండా, పద. నానమ్మ, నువ్వైనా చెప్పు నానమ్మ. నేను మీతో ఉంటాను. డాడ్, మీరు చెప్పిన స్టోరీ కరెక్ట్ అయితే అమ్మాయి చచ్చిపోయి ఉండాలి కదా. ఇదిగోరా, చచ్చి నీ పక్కన ఇలా దయ్యమై వచ్చింది. కరెక్ట్. అందుకే నేను చెప్పేది, మరి ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? మేము మ్యారేజ్ కి రెడీ. యు మెట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సెలబ్రేట్. ఇటు పద. సో రెడీ? రెడీ.